హైదరాబాద్లో ఉన్న చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్. మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడికి మీరు ఫస్ట్ టైం వచ్చి ఎటువంటి కోరిక కోరుకున్నా నెరవేరుతాయని? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నా కోరిక నెరవేరి ఇప్పుడు రెండోసారి వచ్చాను కాబట్టి. హైదరాబాద్లో ఇప్పుడు మేమున్న కేపీహెచ్పి పీజీ హాస్టల్ దగ్గర నుంచి చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 50 నిమిషాలు, అంటే 30 కిలోమీటర్లు ఉంది. నేను దేవుడి దగ్గరికి వెళ్తూ అబద్ధమైతే అస్సలు చెప్పను. నీట్గా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫుల్గా చూసి కామెంట్లో లేలా అని కామెంట్ చేస్తారో నీట్గా వాళ్ళకి 500 రూపీస్ గిఫ్ట్గా ఇస్తాను. ఒక్కరికి మాత్రమే, వాళ్ళల్లో ఆ ఒక్కరు మీరే కావచ్చు. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా అదృష్టవంతులు కావచ్చు. ఈ వీడియోకి 3000 గంటల వాచ్ ఓవర్ ఎప్పుడైతే వస్తుందో ఆ విన్నర్ని నేను అనౌన్స్మెంట్ చేస్తాను. ఫ్యూచర్లో నేను చేయబోయే వీడియోస్కి ఇంకా మంచి గిఫ్ట్లు కూడా ప్లానింగ్ చేస్తాను. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం 30 కిలోమీటర్ చేయబోయే జర్నీ బండి ఇదేనమాట, యూనికార్న్ సీల్ బండి. కేపీహెచ్పి రోడ్లలో అలా వెళ్తున్నాం చిన్నగా. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 3 అయిందనమాట. ఇప్పుడు ఇట్లా ఉంది కానీ నైట్ వ్యూ మామూలుగా ఉండదు అనమాట. జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, కోచింగ్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ప్రెస్ స్టేషన్లో రోడ్డు అమ్మటి నీట్గా ప్రశాంతంగా తిరుగుతుంటారు. ఎండ అయితే మాత్రం దంచి కొడుతుంది, నీట్గా ముఖం మొత్తం గ్లామర్ పోతుంది. అయినా సరే ఏం కాదులే అనేసి నీట్గా విటమిన్ సన్ ఎనర్జీ వస్తుంది అనేసి వెళ్తున్నాం. అంతలోనే ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడిపోయింది. మేము ఆగిపోయాము. ఇంకా అక్కడే పిల్లలు, పెద్దలు, జాబ్ చేసేవాళ్ళు, జాబ్ చేయని వాళ్ళు అందరూ వస్తున్నారు. మేము ఆగినాం అక్కడే. నేను కెమెరా పెట్టుకొని అంతా ఇటా తిప్పుతుంటే నీట్గా అందరు నాకల్లే చూస్తున్నారు. అయినా సరే నేను సిగ్గు లేకుండా వీడియో తీస్తూనే ఉన్నాను, ఎందుకంటే అది మన అవసరం కాబట్టి. ఇంకా మా ఓడికైతే నీట్గా హెల్మెట్ కూడా లేదు. ఎక్కడ ట్రాఫిక్ పోలీస్ చూసి బండి ఆపి నీట్గా 2000 ఫైల్ నూకుతారేమని ఉచ్చలు పడ్డాయి. మేము హెల్మెట్ తీసుకురాకపోవడానికి కారణం ఏంద్రా అంటే, నిన్న వచ్చేసి మేము మాల్ దగ్గరికి వెళ్ళాము. బండి పార్కింగ్ చేసి హెల్మెట్ దానికి పెట్టి మాల్లోకి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చేసరికి హెల్మెట్ లేపేశారు నీట్గా. అట్లా ఇప్పుడు వీడియో తీస్తుంటే సెల్లు లాక్కపోతారేమని భయం వేస్తుంది. బండి పెట్రోల్కి న్యాయం చేయాలి కాబట్టి మేము ముగ్గురం వెళ్ళబోతున్నాం. అందుకు ఇంకొక పర్సన్ని పికప్ చేసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్లో మొత్తం మీకు చూపిస్తాను కళ్ళ కట్టినట్టుగా. ఇప్పుడు బనానా క్లబ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాం. రూల్ ప్రకారం చెప్పాలంటే బైక్ మీద ముగ్గురు జర్నీ చేయకూడదు అసలు హైదరాబాద్లో. నీట్గా పోలీసు వాళ్ళు చూస్తే చెక్కుతారు. బట్ అయినా కానీ మనం కొంచెం రిస్క్ చేసి ముగ్గురం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసరికి INDIS 1 సిటీలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. కేపీహెచ్పి హైటెక్ సిటీ మెయిన్ రోడ్ అన్నమాట ఇది. ఒక్కొక్క బిల్డింగ్ స్టేర్లు వచ్చేసరికి 32 స్టేర్లు ఉంటాయన్నమాట. ఇది 11 ఎకరాల్లో ఈ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో ఉన్న 2 BHK 3 BHK ఫ్లాట్ ధర వచ్చేసరికి 1,30,00,000 నుంచి 2,40,00,000 దాకా ఉంది దీని వాల్యూ. మీరు కొంటానంటే చెప్పండి మామ, మాట్లాడదాం. సరదాగా ఒక డైలాగ్ వేసుకుందాం మామ. మిడిల్ క్లాస్లో పుట్టడం మన తప్పు కాదు, మిడిల్ క్లాస్లోనే చచ్చిపోవడం మన తప్పు. Two hearts finding where to meet, but life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names?
moment. Take me back to the start, before the quiet and the scars. When the world felt small and your hands felt warm, take me back to the start, if only for a moment. ఫైనల్గా రీచ్ అయ్యామన్నమాట. మనం 30 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత మనం చిలుకూరి బాలాజీ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. మన బండిని ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లో పెడదాం. హైదరాబాద్లోనే ఫేమస్ టెంపుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఇక్కడికి రోజుకి వేలాది మంది భక్తులు వస్తుంటారు. మీరు మాత్రం ఈ టెంపుల్ని ముందే చూసింటే ఒక లేల్లా అని కామెంట్ చేయండి. ఆ విన్నర్ మీరే కావచ్చు. నేనైతే మాత్రం ఒకటి గమనించాను మామ, 30 కిలోమీటర్లు జర్నీ చేసి బండి మీద అసలుకి ఎండకి బెత్తర పుట్టింది. అలాంటి వాడిని కూడా ఈ లొకేషన్ చూడగానే అసలుకి చాలా అంటే చాలా కూల్ అయిపోయాను. అంత ప్రశాంతతగా ఉంది ఈ లొకేషను. ఇంకా మేము వెళ్ళేసి నీట్గా టెంకాయ తీసుకోవాలి కాబట్టి నీట్గా టెంకాయల దగ్గరికి వెళ్ళేసాము. అక్కడ చెప్పులు ఇచ్చేసాము. నీట్గా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా ఫైనల్గా వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక టెంకాయ తీసుకున్నాం అన్నమాట. నీట్గా 50 రూపాయలు పడింది. 11 సెట్లు అవుతాయి బయట. ఇప్పుడు కోరుకోవడం బయట తిరగాల ఎంత తీయండి. ఒక్క సెట్లు తిరిగితే 11 సెట్లు. అనుకున్న కోరిక అయినాక 11 తిరిగితే బయట 11 తిరిగితే 108. ఇప్పుడు బయట ఒకటి తిరగమంటారా? ఇక్కడికి ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇక్కడ పూజకి పెట్టడానికి వచ్చాడు పాస్పోర్ట్ అంతే. గుడి దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ రోడ్ అనమాట ఇది. చూడండి లొకేషను. అక్కడ కనిపిస్తున్న చెట్టుకి మీరు దారంగానే కట్టి ఎటువంటి కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుందని నేను హామీ ఇస్తున్నా. త్వరగా నువ్వు కూడా వచ్చి కట్టేసే మామ, నీ కోరిక కూడా నెరవేరుతుంది. ఫైనల్గా గుడి వ్యూ చూడండి మామ, బయట నుంచి ఎంతో ప్రశాంతతగా ఉంది. మనం ఎటువంటి మొక్కు కోరుకున్నా తీర్చే స్వామి లోపల ఉన్నారు. స్వామి దగ్గరికి వెళ్ళే ముందు మనం గుడి చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేయాలి. మామ ఇక్కడికి వచ్చే భక్తులకి ఈ గుడి టైమింగ్స్ చెప్పడం మర్చిపోయానమాట. ఓపెనింగ్ క్లోజింగ్ టైమ్స్ పొద్దున 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు గుడి ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు గుడి ఓపెనింగ్లో ఉంటుంది. 7 గంటల 1 నిమిషం దాటినా కానీ నీట్గా గుడి క్లోజ్ చేసేస్తారు. మీరు ఇక్కడికి ఒకవేళ రావాలనుకుంటే ఈ టైమింగ్స్లోనే రండి. ఫైనల్గా మేము గుడి చుట్టూరు 3 చుట్లు తిరిగేసామన్నమాట నీట్గా. ఎగ్జాక్ట్గా సాయంత్రం 6 గంటలు అవుతుంది. గుడి క్లోజింగ్ టైం కాబట్టి చాలా క్రౌడ్ ఎక్కువ అవుతుంది అన్నమాట. చివరిగా మన కోరికలు తీర్చే స్వామి దర్శనానికి లోపలికి వెళ్ళేసానమాట. నేను కొంచెం ముందుగానే వచ్చుంటే ఇక్కడ గరికపాటి నరసింహారావు టైప్లో ఇక్కడ ఒక స్వామి ఉన్నాడు. చాలా చక్కగా చెప్తున్నాడు స్వామి గురించి మాటలు. మిస్ అయ్యాననేసి చాలా బాధేసింది అనమాట. రియల్లీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. 90 ఇయర్స్ నాతో ఉన్నారు, ఇవాళ లేరు. భగవంతుడు అనుగ్రహం, కానీ ఆయన చూపించిన మార్గం మాకుంది. ఆయన ఫైనల్గా గుడి క్లోజింగ్ టైం కన్నా అర్ధగంట ముందే మనం దేవుడు దర్శనం ముగించుకొని బయటకు వచ్చేసాము. ప్రశాంతతగా నీట్గా అర్ధగంట సేపు కూర్చున్నాము. తరువాత నీట్గా చిన్నగా వెళ్ళి టెంకాయ కొట్టేసాము. అందులో వచ్చే కొబ్బరి నీళ్ళు తాగేసాము. పగలగొట్టిన కొబ్బరి చిప్పను నీట్గా ముక్కలుగా కొట్టేసి ముక్కలన్నీ తినేసాము. ఇంకా ఫైనల్గా మేము గుడి దర్శనం అయిపోగొట్టుకొని నీట్గా టెంకాయ ముక్కలన్నీ తినేసి నీట్గా ఇంకా బయట షాపింగ్కి వచ్చామన్నమాట. నీట్గా దారాలు అంతరాలు ఉన్నాయి కదా స్వామివారి, మొత్తం చూస్తున్నాము. ఏది కొనాలా ఏది కొనకూడదా అనేసి చెకింగ్. ఇలాంటి లొకేషన్ చూస్తుంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఏంటంటే మనం తిరుపతి దర్శనం ముగించుకొని నీట్గా బయటకు వస్తే అక్కడ రిమోట్ కార్లు మొత్తం బొమ్మలు మామూలుగా పడము అనమాట. అవి కొనిపిమని మన పేరెంట్స్ని అడిగితే చెంపబెట్టి ఒకటి నూకి నీట్గా కారులో కూర్చోబెడతారు. ఇప్పుడు కొనుక్కొని రిమోట్ కార్లతో ఆడుకున్నామంటే పిల్లలకి చూస్తారు. మీరు కానీ మీ పిల్లలతో కానీ ఈ టెంపుల్కి కానీ వస్తే నీట్గా దర్శనం అయిపోయిన తర్వాత వాడికి కళ్ళకి కర్చీపు కట్టి బయటికి తీసుకురండి. లేదంటే ఈ బొమ్మలు మొత్తం కొనిపిమని మీ పర్సు ఖాళీ చేస్తాడు.
ఇంకా మనం గుడి ప్రదేశం నుంచి పార్కింగ్లోంచి బండి తీసి ఇంకా ప్రయాణం మొదలు పెట్టాము. దారి మధ్యలో మామిడికాయలు సపోటాకాయలు ఇవ్వబడ్డాయి. సపోటాకాయలను ఇగ్నోర్ చేసేసాము. మనం మామిడికాయను కోపించి ఉప్పేసి కారం వేసి నీట్గా దంచి కొట్టేసాము అనమాట. నైట్ వ్యూ మాత్రం మామూలుగా లేదు అసలుకి. ఇప్పుడు ఈ ప్రదేశంలో బండి మీద నైట్ జర్నీ అసలుకి మామూలుగా ఉండదు. ఎందుకంటే ప్రశాంతంగా గాలి వస్తుంటుంది, వెహికల్స్ చాలా తక్కువగా ఉంటాయి, పొల్యూషన్ అసలు ఉండదు అనమాట. ఈరోజు ఎలాగోలా నీట్గా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ దర్శనం అయిపోయింది. మనం కోరికలు స్వామికి చెప్పాము, నెరవేరుస్తాడు. ఇంకా మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఇంకా నేను స్టార్టింగ్లోనే చెప్పాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫుల్గా చూసి నీట్గా లేలా అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి 3000 గంటలు వాచ్ అవర్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. లేలా అని కామెంట్ చేసిన వాళ్ళల్లో నీట్గా ఒకరిని విజేతగా నిలబెట్టి 500 గిఫ్ట్గా ఇస్తాను మామ. ఇంకా ఓకే మామ, బాయ్.